దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, క్రైస్తవ స్త్రీలను గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు పేతురు గారి ద్వారా. దేవుని పరిశుద్ధులారా, వెలుపటి అలంకరణ అవి మల్లెపూలే కావచ్చు, బంగారు ఆభరణాలే కావచ్చు, లిప్స్టిక్సే కావచ్చు, మరి అవి ఏవైనాను క్రైస్తవ స్త్రీల గురించి దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మీ హృదయపు అంతరంగంలో అలంకరించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టు కృపా సహితముగాను రుచికరముగాను ఉండాలి అని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలు కానీ దైవ సేవకులు కానీ వారు మాట్లాడినప్పుడు అనుకోకుండా మాట దొరలొచ్చు, లేదా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడవచ్చు. ఒకవేళ పొరపాటుగా మాట్లాడినప్పటికీ క్షమించు అని అడగడం వలన మరి ఎలాంటి నష్టము లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ, తనను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని యేసు ప్రభుల వారు